పత్రికే సమావేశాన్ని ఉద్దేశించి మొదటగా హుజరాబాద్ శాసనసభ సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు పత్రికా సమావేశం ఉద్దేశించి మాట్లాడతారు. బండి సంజయ్ గారిని, ముగ్గురు కార్పొరేటర్లని, మాజీ వైస్ ఎంపీని వాగ్దేవి వివేక్ గారు, మా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు, తుల ఉమ్మ గారు, అదేవిధంగా ఎస్ కుమార్ గారు, మా 4 జిల్లాల అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ గారు, సత్యాగ్రహ గారు, అదేవిధంగా పెద్దపల్లి మాజీ శాసన రామకృష్ణ రెడ్డి గారు, మృత్యుంజయ గారు, వీళ్ళందరూ కూడా ఇవాళ ములాఖాత్ ఉంది, అందరికీ కలుస్తారు. నిన్న జరిగిన సంఘటన అత్యంత హీనమైన, నీచమైన, ప్రజాస్వామ్య విలువ పద్ధతికి విఘాతం కనిపించే చర్యగా నేను భావిస్తున్నాను. ఇది తీవ్రంగా ఖండించడమే కాకుండా దీని మీద విచారణ జరిపి కాని పక్షంలో ఆ డిపార్ట్మెంట్ చేస్తారు. ఇంకా కాని పక్షంలో ముఖ్యమంత్రి వాళ్ళ సమస్యలు లేకుండా వాళ్ళ రుచుల కోసం వాళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరు మమ్మల్ని ఆదుకునే నాదులు లేడా అని చెప్పి కన్నీళ్ళు పెడుతున్న సందర్భంలో చెప్పాలంటే ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు
ప్రజాస్వామ్య సూత్రాలకు లోబడి దీక్ష చేస్తున్నప్పుడు స్వయంగా ఇక్కడ సిపి ఆయన నాయకత్వంలో వాటర్ కెనాలతో గ్యాస్ పథకం ప్రకారం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో పథకం ప్రకారం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో పని చేసిన తప్ప కేవలం కింది ఆఫీసర్ చేసినట్టుగా మేము భావించట్లేదు. మేము ఒకటే అంటా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు 317 జీవో సవరణ చేయండి అంటున్నాం. సవరణ మాకే మేరకు కాదు, వాళ్ళు ఏ అభ్యంతరాలు అయితే లేవనెత్తిండ్రో అలాంటి అభ్యంతరాన్ని పరిష్కరించండి. ఎందుకంటే ఒకసారి అలకేట్ అయితే మళ్ళీ కష్టమైతే జీవితంలో బాధపడుతున్నారు. వీళ్ళని మొట్టమొదటి దోషి సీఎం గారి కాబట్టి, ఎందుకంటే 2 జోన్లని 7 జోన్లుగా మార్చి 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకుని ప్రెసిడెంట్ గారికి ఆమోదం పంపినప్పుడు జీవో 124 ద్వారా 3 సంవత్సరాల కాలపరిమితిలో మీరు స్థానికత ఆధారం చేసుకోండి. ఈ జోన్లు కానీ జిల్లాలు కానీ వచ్చిందే స్థానికత కోసం వచ్చింది. 69 ఉద్యమాలు జరిగినప్పుడు కానీ, అంతకంటే ముందు ఉద్యమాలు జరిగినప్పుడు కానీ నేటివిటీ అనేది ప్రధానమైన ఇన్స్ట్రుమెంట్. చెప్పిందే వేదంలాగా ఒక అధికారం ఇంకో అధికారం చెప్తాను. ఇవాళ ఆ పద్ధతిలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ చట్టానికి రాజ్యాంగానికి లోబడి పనిచేసిన ఆఫీసర్ ముఖ్యంగా ఏ చెప్తగా పనిచేసేటువంటి నీచమైన స్థాయికి దిగజారిపోయిన తర్వాత తప్పకుండా ఈ వ్యవస్థను చూసి పద్ధతి చూసి ఆశించుకుంటాం. ఈ మొత్తం మీడియాలో చూస్తే హోంగార్డ్ డ్యూటీ ఆయన చేసిండు, కానిస్టేబుల్ డ్యూటీ ఆయన చేసిండు, ఎస్ఐ గారి డ్యూటీ ఆయన చేసిండు, పై అధికారుల డ్యూటీ ఆయన చేసిండు. ఒక్కడే కనబడతాడు సిబిసి. మరి ఆయనకు ఏమొచ్చిందో మరి నాకు అర్థం కాలే. కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఈ ప్రభుత్వాల శాస్త్రం కాదు, రాచరికం కాదు. తండ్రి కొడుకు మనవాడు అదే రాజ్యానికి వచ్చే ఆస్కారం లేదు. 2020 ప్రభుత్వం ఉండే ఆస్కారం లేదు. కానీ ఎందుకో బాధ్యత మర్చిపోయి బానిసలాగా పనిచేసే మనస్తత్వం పనిచేస్తున్నా. ఇది మంచిది కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ ప్రభుత్వం అసలు ఇష్యూ సరే మమ్మల్ని కేసులు పెట్టిండ్రు, మమ్మల్ని కొట్టిండ్రు, మా ఆస్తులు ధ్వంసం చేసిండ్రు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు. కానీ ఉద్యోగులు మాత్రం ఇబ్బంది పెట్టకండి, టీచర్లు ఇబ్బంది పెట్టకండి. ఆ సమస్య పరిష్కరించమని చెప్పి నేను కోరుతున్నా. ఇవాళ తప్పకుండా ఇవన్నీ కూడా ఉత్తగపోవు, ఇవన్నీ ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని ఉంటాయి. ఒకనాడు రైతాంగం మీద దాడి జరిగింది, ఒకనాడు కార్మికుల మీద దాడి జరిగింది, ఒకనాడు ఆర్టీసీ ఎంప్లాయీ మీద దాడి జరిగింది, ఒకనాడు నిరుద్యోగ యువకుల మీద దాడి జరిగింది. ఇవాళ ఉద్యోగుల మీద దాడి జరుగుతుంది. ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా ఇట్లాంటి నీచానికి ఈ ప్రభుత్వం ఒడిగట్టి తప్పకుండా ఇవాళ వీటన్నిటి మీద రాబోయే కాలంలో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు అండగా ఉండి వాళ్ళ సమస్య పరిష్కారంలో భారతీయ జనతా పార్టీ నా శక్తివంతం లేకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు వారి కేంద్ర మంత్రివర్యులు కిషన్ గారు దీని మీద మాట్లాడతారు.
మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ వివేక్ గారు. అందరూ కొద్దిగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండాలి. పత్రికా విలేకరులు కూడా కొట్టిస్తారు. పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు అందరూ కూడా మాట్లాడాలి. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీకు స్వేచ్ఛ ఉంది, బయట రోడ్డు మీద కూడా మాట్లాడుకోవచ్చు. బీజేపీ కార్యకర్తలు కూడా, అందరు నాయకులు కూడా మధ్యలో మాట్లాడుతున్నారు. మనం ఒక సీరియస్ ఇష్యూ మీద ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాం, దయచేసి సహకరించండి. అందరికీ నమస్కారం. మొన్న పోలీస్ ఏదైతే వ్యవహరించిందో జియో నంబర్ 3 అవన్నీ విడ్రా చేయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష మీద కూర్చుంటారంటే వచ్చి దీక్షని భంగం చేసి తప్పుడు సెక్షన్లు పెట్టి వారిని జైల్లో పంపించడము, అంటే పోలీస్ ఏదైతే వ్యవహరిస్తుందో ఇష్టం వచ్చినట్టు ఈ నియంతృత్వ పాలనలో వ్యవహరిస్తుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ప్రజల గురించి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము, ప్రజలకు సౌకర్యాలు కల్పించడం వలన కూడా అక్కడ చాలా మంది టీచర్లు జియో ఇక్కడ స్థానికులము, ఇక్కడ కలిసి ఇక్కడ చదువుకున్నాము, ఇక్కడ పనిచేస్తున్నాము, మాకు మా నేటివ్ ప్లేస్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అని చెప్పి దీన్ని భారతీయ జనతా పార్టీ ప్రజల గురించి, టీచర్ల గురించి, ఉద్యోగాల గురించి ప్రజల గురించి, టీచర్ల గురించి, ఉద్యోగాల గురించి, ఉద్యోగస్తుల గురించి ఈ దీక్ష చేస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారు జైలుకి వెళ్దామని చెప్పి మమ్మల్ని తీసుకుపోవడం జరిగింది. వారికి బండి సంజయ్ గారు చాలా ధైర్యంగా ఉన్నారు. లేదు ఏది ఏమైనా కానీ జియో నంబర్ 317ని విత్డ్రా చేయాలని సవరించాలి అని చెప్పి వారు కోరారు. డెఫినెట్లీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. మిత్రులందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగస్తుల బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే జీవో ఉందో దాన్ని సవరించాలని 317లో మార్పులు తీసుకురావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాలు చేయడమే కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు వాళ్ళు తమ విజ్ఞాపన పత్రాలు ఇచ్చి మాకు మద్దతు తెలియజేయండి, ఈ ప్రభుత్వం నియంతృత్వంగా మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది, తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రభుత్వం మాకు మొర ఆలకిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ విద్యార్థి ఉద్యోగ సమాజం అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మాకు తెలియజేస్తూ మీరు మాకు అండగా నిలబడాలని అన్ని పార్టీలతో పాటు భారతీయ జనతా పార్టీని కూడా వాళ్ళు అభ్యర్థించారు. చాలామంది అయితే ఇప్పుడు రాజీనామాలు చేస్తాము, మా స్థానికత దెబ్బతింటుంది, మేము
మా సొంత జిల్లాలోనే మేము బయటి వారం అయిపోయాము, బయటి జిల్లాలకు పంపిస్తా ఉన్నారు, ఇది రూల్స్కు వ్యతిరేకమని పదే పదే అందరూ కోరుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఇదే భవనంలో జాగరణ దీక్ష పేరుతో శాంతియుతమైనటువంటి పద్ధతిలో ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా, ఏ ఒక్కరికి నష్టం జరగకుండా పార్టీ కార్యకర్తలతో కలిసి జాగరణ చేయాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారి కుటుంబానికి వచ్చిన ఇబ్బంది ఏందో ఎవరికైతే అర్థం కాలేదు. ఉద్యోగస్తుల సమస్య మీద భారతీయ జనతా పార్టీ పోరాడే హక్కు లేదా? పోరాడాల్సినటువంటి బాధ్యత మా పైన లేదా? ఎందుకోసము, ఏ ప్రాతిపాదికన ఈ భవనం, ఇది ప్రైవేట్ భవనము, ఒక గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రజల సమస్యల మీద, ప్రజల ఫిర్యాదులు కానీ ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి భవనం ఇది. ఇదేమి కేసీఆర్ కుటుంబం భవనం కాదు. కేసీఆర్ కుటుంబం రెంట్ ఇస్తలేదు దీనికి. ఇక్కడ ఎవరి దయాదాక్షిణ్యాలతో ఈ ఆఫీస్ నడవడం లేదు. ఇది ప్రజా ఫిర్యాదుల భవనము, ప్రజల కోసం పోరాటం చేసేటువంటి భవనము. ఈ భవనంలో రాష్ట్ర అధ్యక్షులుగా తన బాధ్యత నెరవేర్చేటువంటి ప్రయత్నంలో జాగరణ చేయాలనుకున్నప్పుడు ఎందుకోసము పోలీసులు ఈ భవనం మీద దాడి చేశారు? ఈ యొక్క భవనం యొక్క డోర్లు గడ్డపారాలు పెట్టి డోర్లు పగలగొట్టడం ఏంటి? గ్యాస్ కట్టర్స్తో డోర్స్ పగలగొట్టడం ఏంటి? అద్దాలు పగలగొట్టడం ఏంటి? సీసీ కెమెరా ఎత్తుకపోవడం ఏంటి? మిర్చి పౌడర్ తీసుకొచ్చి ఆఫీసులో పెట్టడం ఏంటి? విపరీతంగా మహిళలు అనేటువంటి ఆలోచన లేకుండా విచక్షణ రహితంగా మహిళా కార్యకర్తల మీద దాడులు చేయడం ఏంటి? ఎన్నికైనటువంటి కార్పొరేటర్ల పైన, ఇక్కడ కరీంనగర్ నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుడి పైన, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేల పైన విచక్షణ రహితంగా, దురుసుగా, అమర్యాదపూర్వకంగా వివరించడం ఏంటో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. వాళ్ళకి ఏ రకమైనటువంటి అధికారం ఉంది ఇక్కడికి రావడానికి? ఇదేదో ముఖ్యమంత్రి కుర్చీ కోసం చేస్తున్నటువంటి పోరాటం కాదు. ముఖ్యమంత్రి గారు వెంటనే రాజీనామా చేయని చెప్పలా. ఎవరి మీద దాడులు చేసే కార్యక్రమం కాదు. ఆ అలవాటు మాకు లేదు కూడా. శాంతియుతమైనటువంటి పద్ధతిలో గాంధీ మహాత్ముడు సూచించినటువంటి సత్యాగ్రహ స్ఫూర్తితో చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. ఇది పూర్తి స్థాయి గాంధీ గారు సూచించినటువంటి సత్యాగ్రహం దారిలో జరిగేటువంటి కార్యక్రమం ఇది. దాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము ఈ రకంగా ఒక యుద్ధ భూమిగా, రణరంగంగా ఈ ప్రాంతాన్ని మార్చిందో ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో కూర్చొని నిమిషానికి ఇక్కడ ఏం జరగాలో
ఏం చేయాలో పోలీసులకు ఆదేశాలు ఇచ్చారా? మన కని సైగల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, రాష్ట్ర అధ్యక్షుడి మీద దాడులు చేశారు. దాడులు చేయడమే కాదు, అక్రమ కేసులు పెట్టి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడితో సహా మా ముఖ్యమంత్రి కార్యకర్తలను జైలుకు పంపారు. ఇంకా అనేక మంది పైన అక్రమ కేసులు పెట్టారు. రాజకీయంగా ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక ఉద్యోగస్తులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సవరించుకోక ఈరోజు సమస్యను పక్కదారి పట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇంత విధ్వంసం చేయాల్సినటువంటి అవసరం పోలీసులకు ఎందుకు వచ్చింది? ఇక్కడ శాంతి భద్రత ఏమైనా భంగం కలిగిందా? లేక కోవిడ్ నిబంధనలతో పేరు మీద ఇంత విధ్వంసం దేశంలో ఎక్కడైనా జరిగిందా? దేశంలో కోవిడ్ నిబంధనలు ఈ యొక్క బిల్డింగ్లోనే ఉన్నాయా? ఈ బిల్డింగ్ మాత్రమే కోవిడ్ నిబంధనలు అమలు జరుగుతాయా? ఈ రాష్ట్రంలో, దేశంలో టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో, ముఖ్యమంత్రి గారి ఇంట్లో, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఇళ్లలో, ప్రగతి భవన్లో కోవిడ్ నిబంధనలు చట్టము వర్తించదా? ఈ యొక్క భవనానికి మాత్రమే వర్తించే విధంగా ముఖ్యమంత్రి గారు ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారా? ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చారా? ఈ భవనంలో మాత్రమే భారతీయ జనతా పార్టీ చేపట్టేటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయుల కోసం చేపట్టేటువంటి జాగరణ దీక్ష కోసం ప్రత్యేకమైనటువంటి జీవో ఏదైనా కేసీఆర్ గారు తెచ్చారా? టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిందా? మరి ఏ ప్రాతిపాదిక దాడి చేశారు? ఒకటి మాత్రము ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబ సభ్యులకు మనవి చేయాలనుకుంటున్నాం. మీ తాటాకు చప్పుళ్లకు భారతీయ జనతా పార్టీ భయపడదు. మీ అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా మనవి చేస్తున్నాను. ఈ ప్రభుత్వము మనలా భయపెట్టించాలని చూస్తా ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటుందని మనం చేస్తా ఉన్నాం. కార్యకర్తలకు అండగా నిలబడుతుంది. ప్రజల కోసం పోరాటం చేసిన రోజులు, ప్రజా ఉద్యమాల కోసం పోరాడినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈరోజు సంజయ్ గారిని జైల్లో పరామర్శించడం జరిగింది. ఇంకా మా పార్టీ కార్యకర్తలు, మా కార్పొరేటర్స్, కరీంనగర్ పట్టణానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అనే విధంగా అనేక రకాల అక్రమ కేసులు వాళ్ళ మీద పెట్టారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది న్యాయస్థానం మీద. మాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రజాక్షేత్రం మీద. మీరు అక్రమ కేసులు పెడితే, మా ఉద్యమాలను అడ్డుకుంటే, ఉద్యోగస్తులను వేధిస్తే, నిరుద్యోగులను వేధిస్తే, విద్యార్థి సంఘాలను అడ్డుకుంటే, ఉద్యోగ సంఘాలను అడ్డుకుంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానంలో ఈ ప్రభుత్వ వైఫల్యాలను
ఎండగడతాము, న్యాయస్థానానికి వివరిస్తాం. ఏ రకంగానైతే మీరు అక్రమ కేసులు పెట్టారో నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఉద్యోగస్తుల కోసం జాగరణ దీక్ష అది దేశ వ్యతిరేక చర్య. ఉపాధ్యాయుల కోసం చేపట్టినటువంటి పోరాటము సంఘ విద్రోహ చర్య. లేకపోతే వీళ్ళు తెచ్చినటువంటి జీవో కేసీఆర్ గారు కుటుంబం చాలా బాగా తెచ్చింది, ఉద్యోగస్తులను చాలా రకంగా మంచిగా వేధిస్తుంది, చాలా మంచిగా అన్యాయం చేస్తూ ఉంది, చాలా మంచిగా ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది అని పొగడమంటారా? భారతీయ జనతా పార్టీ పొగడే పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ పోరాడేటువంటి పార్టీ. ఈరోజు చాలా మంది అనేక మంది కార్యకర్తలు గాయాలైన, కొంతమందికి ఫ్రాక్చర్స్ అయినాయి, దెబ్బలు తాకినాయి. అంత అవసరమా అని అడుగుతా ఉన్నాను. ఆ రకమైనటువంటి కవ్వింపు చర్యలు భారతీయ జనతా పార్టీ వచ్చాయా? పోలీసులు ఆఫీస్ లోపలికి రావాల్సినటువంటి అవసరమే ఉంది. ఒకటి మనవి చేస్తా ఉన్నాను, అనేక మంది రాజకీయ నాయకులను, ముఖ్యమంత్రులను, ప్రభుత్వాలను చూశాము. ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు. అనేక మంది నియంతలను చూశాము. ఏ నియంతలు కూడా శాశ్వతంగా ఎవరు మిగిలిపోలే. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు చేసి ఆత్మ గౌరవంతో జీవించేటువంటి ప్రజలు. రాష్ట్రమంతా కూడా కొత్త సాంప్రదాయం. హైదరాబాద్లో ఏదైనా ఒక ఊరేగింపు ధర్నా చేస్తున్నామంటే ఆదిలాబాద్లో ఉన్నటువంటి కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేయడం. నేను అన్నాను, ముఖ్యమంత్రి గారు ధర్నా చౌక్లో ఆయన ధర్నా చేయవచ్చు, వారి కుటుంబ సభ్యులు ధర్నా చేయవచ్చు, వాళ్ళ మంత్రులు ధర్నా చేయవచ్చు, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు ధర్నా చేయవచ్చు. ప్రతిపక్షాలు మాత్రం చేయకూడదు, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తారు. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు కానీ, రైతు సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ, వివిధ వృత్తి సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, ఎవరు ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ సమస్యల మీదను ధర్నా చేసేటువంటి అవకాశం కానీ, నిరసన తెలిపేటువంటి హక్కు కానీ వేరే సంఘాలకు లేదు. ముఖ్యమంత్రి గారు ధర్నా చేయొచ్చు, మిగతా వాళ్ళు ఎవరు చేయకూడదు. అందులో కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొనవచ్చు, రోడ్ల మీద రాస్తారోకోలు చేయొచ్చు. వేరే ప్రతిపక్ష పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఎవరు పాల్గొనకూడదు. ఇంత నిర్బంధము, ఇంత నియంతృత్వము తెలంగాణ ఉద్యమంలో కూడా చూడలేదు. బాజాప్తా తెలంగాణ ఉద్యమంలో కూడా సకనెర జనుల సమ్మె చేశాము, రైలు రోకోలు చేశాము. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు తెలంగాణ ప్రజలు ధైర్యంగా పోరాటం చేశారు. సాగర ఆరం చేశాము, మిలియన్ మార్చ్ చేశాము, వంట వార్పులు చేశాము, సంవత్సరాల తరబడి పోరాటాలు చేశాము. కానీ ఆ రోజు ఇంత నేతృత్వంగా ప్రభుత్వాలు పనిచేయలేదు. కానీ
పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు పూర్తిగా నిర్బంధము, నియంతృత్వము, నిజాం తరహా పాలన ఈరోజు అనుభవిస్తూ ఉన్నాము. మరి ప్రజలు ఈరోజు నేను తెలంగాణలోని విద్యావంతులను, తెలంగాణలోని ప్రజా సంఘాలను, తెలంగాణ మేధావులను, తెలంగాణ సమాజాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. ఇలాంటి పరిపాలన కోసమైనా మనం అందరం ఆ రోజు పోరాటం చేసింది. అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇలాంటి నియంతృత్వపు పరిపాలన కోసమా, ఒక కుటుంబం యొక్క రాచరికపు ఆలోచనతో చేసినటువంటి ఈ పరిపాలన కోసమేనా తెలంగాణ సమాజం అంతా కూడా త్యాగాలు చేసిందని అడుగుతా ఉన్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది, తెలంగాణ సమాజము సరైనటువంటి సమయంలో ఈ యొక్క నియంతృత్వ పరిపాలనకు చరమగీతం పాడుతుంది. కరీంనగర్లో జరిగిన సంఘటన, లేక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు నేను ప్రభుత్వ అధికారులను కూడా కోరుతా ఉన్నాను. మనమందరం కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, కానీ చట్టాన్ని కొందరికి చుట్టంగా, చట్టాన్ని కొందరికి చట్ట వ్యతిరేకంగా అమలు చేయడం ఏమాత్రం మంచిది కాదు. పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నాను, ఉద్యమాలపైన, పోరాటాలపైన, ప్రజల కోసం చేసేటువంటి పోరాటాలపైన లక్ష్మణ రేఖ పోలీసులు ఎప్పుడు కూడా దాటకూడదని మనం చేస్తున్నాం. మీకు అందరూ తెలుసు, ఢిల్లీలో రైతుల ఉద్యమం జరిగింది సంవత్సరం పాటు. ఏ రోజు కూడా పోలీసులు అడ్డుకోలే. వాళ్ళకు కావలసినటువంటి అన్ని వసతులు కల్పించాం. విద్యుత్ శక్తి, వాటరు, శానిటేషను ప్రభుత్వ పరంగా కల్పించాము. అది మా బాధ్యత. మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేపట్టినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా కూడా కొన్ని సంఘాలు చేసినప్పటికీ కూడా ఏ రోజు కూడా రైతులను మేము పల్లెత్తు మాట అనలా. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అర్థం చేసుకోవాలి. రైతుల సమస్యల మీద మాట్లాడతారు కేసీఆర్ కుటుంబం. కాబట్టి పూర్తి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్బంధంతో వ్యవహరిస్తా ఉన్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు అని పద్ధతి మార్చుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి. లేకపోతే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఇలాంటి ఆలోచనకు వ్యతిరేకంగా ప్రజల్లో మార్పు వస్తుంది. ప్రజలు ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్తారనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ మరొకసారి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ గారి పైన పెట్టినటువంటి అక్రమ కేసులు, అరెస్టు, వారితో పాటు అరెస్ట్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్, కార్యకర్తల పట్ల వివరించినటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయం పైన మేము న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. సమాంతరంగా ప్రజాక్షేత్రంలో కూడా పోరాటం చేస్తాము. న్యాయస్థానంలో న్యాయాధీశుడు తీర్పిస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలు కూడా తీర్పిస్తారు. మాకు ఈ రెండు సంస్థల పైన పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి ఈ రెండు సంస్థల వేదికలుగా మా పోరాటం భవిష్యత్తులో కొనసాగిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం.
ఆల్రెడీ గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఈ విషయం పైన నిన్ననే విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది, పంపించడం జరిగింది వారి తరఫున. భవిష్యత్తులో తప్పకుండా లోక్సభలో ఉన్నటువంటి ప్రివిలేజ్ కమిటీ కానీ, లోక్సభ స్పీకర్ కానీ, అవసరమైతే మానవ హక్కుల కమిషన్ కానీ తప్పకుండా అన్ని వేదికలు ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి వేదికలు ఉపయోగించుకొని తెలంగాణలో పౌర హక్కులను కాపాడాలో, పౌర హక్కులను కాపాడే విషయంలో అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం దీని మీద ముందుకెళ్తుంది. తప్పకుండా పార్టీ ఈ విషయంపై ఉద్యమం కొనసాగిస్తుంది. తప్పకుండా పార్టీ ఈ విషయంపైన ఉద్యమం కొనసాగిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో, గత రాత్రి జరిగినటువంటి సంఘటన మీకు అందరికీ తెలుసు. ఇది భవిష్యత్తులో కూడా మరి ఉద్యోగస్తుల కోసం భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నది. ఈ జీవో ఉపసంహరించుకోవడమా లేకపోతే మార్పులు చేయడమా ప్రభుత్వం చేయాలి. దీన్ని ఉపసంహరించుకొని మళ్ళీ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఒక ఆమోదయోగ్యమైనటువంటి జీవో తీసుకురావడమా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే మాకు టార్గెట్. ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అతిగా వివరించి ఈరోజు కార్యకర్తల మీద దౌర్జన్యం చేయాలంటే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాబట్టి పోలీసులు కూడా లక్ష్మణ రేఖ ఉండాలని చెప్పాను నేను. అప్లికేషన్ పెట్టుకున్నాము, అందులో బిల్డింగ్ లోపల చేసుకుంటున్నాము. కాబట్టి ఇది కొత్త కాదు, కొత్తగా చేయడం లేదు. మేము కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ తక్కువ మందితో చేయాలనేటువంటి దీక్షను ఈ రకంగా మీరు నోటీసులు ఇవ్వచ్చు. దానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. కానీ ఈ రకంగా గ్యాస్ కట్టర్స్ తెచ్చి కిటికీలు కట్ చేయడము, వాటర్ అంతా కూడా బిల్డింగ్ లోపలికి వాటర్తో కెనాల్తో కొట్టడము, మరి లాఠీ చార్జ్ చేయడము ఎక్కడ చూడలేదు. గడ్డపారాలు తీసుకురావడము, డోర్లు పగలగొట్టడము, ఏవైనా సంఘ విద్రోహ శక్తులా? ఇక్కడ తెలంగాణ నుంచి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా అనుకున్నటువంటి సంజయ్ గారిని అవమానించడం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అవమానం చేయడమే. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నేను కేంద్ర ప్రభుత్వ హోంమంత్రి గారితో మాట్లాడిన తర్వాతనే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తాం. అందరికీ ధన్యవాదాలు. నిన్న పత్రికా విలేకరుల మీద కొంతమందికి దెబ్బలు తగిలాయని చెప్పింది. ఇది కూడా పత్రికా విలేకరుల మీద కూడా జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్. ఈటల రాజేందర్ గారు అనేక హాస్పిటల్ ఆయన ఉన్నప్పుడు కట్టారు. అవన్నీ కొలగొడతారా? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కట్టారు కాబట్టి హాస్పిటల్ ఉండొద్దని అనేక మంది డాక్టర్లను నియమించారు. ఆ డాక్టర్లందరినీ ఈరోజు ఉద్యోగాల నుంచి తొలగిస్తారా? మేములంటే మరి తొలగించారు కానీ ల్యాబొరేటరీస్లో పనిచేస్తున్నట్టు మిగతా అందరినీ తొలగిస్తారా? వారు ఉన్నప్పుడు చాలా కోవిడ్కి సంబంధించినటువంటి చాలా అద్భుతంగా పనిచేశారు. కాబట్టి ఆ ల్యాబ్స్ అని రద్దు చేసేస్తారా? కాబట్టి ప్రభుత్వం పనితీరు అనేటువంటిది ఏ రకంగా ఉందో మీరు కూడా ఉద్యోగస్తులు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ
పార్టీ భరిస్తుంది. పార్టీ భరిస్తుంది, ఏం పర్వాలేదు. మా కార్యకర్తలను మేము కాపాడుకుంటాం, ఏం పర్వాలేదు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.